సంగతులు ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకేనా? రైట్. ఈరోజు ఒక పాఠం మనం నేర్చుకోవడానికి ముందు కొనసాగుదాం. ఈరోజు మన పాఠం పేరు దారి తప్పిపోయిన దేవుని పిల్లలారా. ఏంటి? దారి తప్పిపోయిన దేవుని పిల్లలారా. అదేంటి? లోకల్లో వారంటే దారి తప్పిపోతారు. అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి సరైన రీతిలో పెంచక, మొదటిగా అమ్మా నాన్నకే పద్ధతి తెలియక, అమ్మా నాన్నకే వారి అమ్మా నాన్న పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల, స్కూలు పట్ల, టీచర్స్ పట్ల, యజమానుని పట్ల, పని పట్ల ఏ విధమైన భయభక్తులు లేకుండా పెరిగిన అమ్మా నాన్నలే తమ పిల్లల్ని కూడా అలాగనే పెంచుతున్నారు కనుక సమాజంలో ఉన్నటువంటి తరతరాలుగా ఉన్నటువంటి సమాజంలోని వారంతా దారి తప్పిపోయారు, పద్ధతి తప్పిపోయారు. నేడు మరీ దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నామంటే కారణం ఉంది. ఎవరిని పట్టించుకోకపోవటం, ఎవరికి భయభక్తులు నేర్పకపోవటం, ఎవరు మానాన వాళ్ళు తమ జీవితాలను వెళ్ళబోసుకోవటం. సరే, ఇది న్యాయమే లోకానికి. మరి లోకం నుంచి ప్రత్యేకపరచబడిన అని పేరు పెట్టుకున్నాం కదా మనం. లోకానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాం. లోకంతో పాటు కొట్టుకుపోవటం లేదు. మేము ఎదురీది బ్రతుకుతున్నాం. లోకానికి వ్యతిరేకంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం. లోకమంతా పాపంలో ఉంటే పాపంలోంచి కడగబడి ప్రత్యేకంగా బ్రతుకుతున్నామని అనుకుంటున్న మనమేమైనా బాగున్నామా? లేదండి. 2000 సంవత్సరాల క్రితం ఒక్కడైనటువంటి యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించి పరిశుద్ధతని జనానికి లేదంటే లోకానికి చూపిస్తూ, పరిశుద్ధత అంటే ఏంటో పరిచర్య చేస్తూ, పాపానికి వ్యతిరేకంగా యుద్ధమే ప్రారంభించి ఆ యుద్ధంలో తన ప్రాణాన్ని త్యాగం చేసి లేచి సమాధి చేయబడి తిరిగి లేచి ఈరోజు మనందరికీ మార్గదర్శకుడై పరలోకంలో తనుండి తన పరిశుద్ధాత్మని మనకు పంపించి మనల్ని ఈ భూమి మీద కొనసాగుతూ ప్రపంచానికి పరిశుద్ధత అంటే పరిచయం చేయండి, ప్రేమ అంటే ఏంటో తెలియజెప్పండి, నేనే మార్గమని తెలియజేయండి అని మనకు బాధ్యత అప్పగిస్తే 2000 సంవత్సరాలుగా సంఘంలో కొనసాగుతూ ఉన్న మనమేమైనా బాటను సరిగా నడవగలుగుతున్నామా? ఏసే మార్గము అని మనకి చెప్తే ఆ మార్గంలో అనేక మందిని నడిపించాల్సిన మనము అసలు మనమే సరిగా మార్గంలో ఉన్నామా అని ఆలోచిస్తే, లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులుగా పేర్కొంటున్న దేవుని పిల్లల్ని చూస్తే చాలామందిలో క్రీస్తు లేడండి. పేరుకు మాత్రమే క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం కానీ ఎక్కడా క్రీస్తు లేరు. ఎక్కడికి పోయినా ఇదే సమాజం, ఇలాగనే ఉన్నారు పిల్లలు. ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకుంటున్నారు, మిగతా రోజు బైబిల్ తీసేసి అట్లా గుట్లో పడేస్తున్నారు. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళకి నచ్చిన మార్గాల్లో ప్రయాణం చేయడానికి, వాళ్ళకి ఏ దారి ఇష్టమో ఈ భూమి మీద సంతోషంగా గడపడానికి, ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఏ దారి ఇష్టమో ఆ దారిని ఎవరికి వాళ్ళు వేసుకుంటున్నారు. వేసిన బాటలో నడవటం వదిలేశారు. యేసుక్రీస్తు వారు మార్గం వేసి నేనే మార్గము, నేను తప్ప ఇంకెక్కడికి మీకు మార్గం లేదు, వేరే దారి లేదు, నా దగ్గరికి వస్తేనే నేను తీసుకెళ్తాను పరలోకానికి అనే ఖరాఖండిగా చెప్పేస్తూ ఉన్నా కూడా ఎవరి మార్గాన వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఎవరి తోచిన మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. పరలోకంలో చేరాలనే ఆలోచనను కూడా మర్చిపోయారు. ఒక్కొక్కసారి ఎక్కువసార్లు దారి తప్పి ఎవరిష్టం వచ్చినట్టుగా మారుతూ, ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు ఆనాడే ఒక మంచి మాట చెప్పారు. మీరు ఒకసారి ఆ మాట ఏంటో చదువుకొని మనం ఈరోజు నేర్చుకోబోయే అంశంలోనికి ముందు కొనసాగుదాం. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం ఒక మాట ఉంది, చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే మార్గం వేయటానికి మాత్రమే కాదు. ఒకసారి దారి తప్పిపోతే, ఒకవేళ నువ్వు మాట వినకుండా దారి తప్పిపోతే, ఒకవేళ నువ్వు నిర్లక్ష్యంగా ఉండి కళ్ళు మూసుకుపోయి నీ ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లలో పడి, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల్లో మునిగిపోయి, ఈ శరీర సంబంధమైన అలవాట్లకి తలొంచి
నువ్వు బలహీనురాలివై ఒకవేళ కర్మగాలి నువ్వు కావాలని ఇష్టపూర్వకంగా నశించిపోతానికి ఇష్టపడ్డా కూడా వెదకి రక్షించడానికి ఎలా వెతుకుతాడు? ఆ రోజు ఆయన స్వయంగా వచ్చి వెతకాడు. ఈరోజు ఇదిగో ఈ మాటలు ప్రకటించే వారి ద్వారా, ఈ మాటలు ప్రకటించే నిజమైన దైవ సేవకుడు ఎవరైనా ఉంటే వారిని ప్రేరేపించి కొన్ని వందల మందినో వేల మందినో ఏర్పాటు చేసుకొని, అమ్మయ్య ఇంకా నాకు దిగులు లేదు, నా జీవితాంతం వీళ్ళందరూ పోషిస్తారు అని అనుకుంటున్న వాళ్ళ గురించి కాదు మాట్లాడుతుంది ఆయన. ఎంతమంది ఉన్నా కూడా ఇంకా తప్పిపోయిన గొర్రెల కోసం బయలుదేరతారే నిజమైన సేవకుడు. ఉత్తుత్తి సేవకులైతే అమ్మయ్య 100 గొర్రెలు ఉన్నాయి, ఒక్క గొర్రె పోతిపోయింది, ఏమైతులే 4 రోజులు ఆగినాక మళ్ళీ అదే వస్తుంది అనుకుంటాడు గొర్రెల కాపరి, దొంగ గొర్రెల కాపరి. నిజమైన గొర్రెల కాపరి ఏం చేస్తారట? ఎన్నిసార్లు మనం చదువుకున్నాం, అవునా? 99 ఉన్నా సరే వాటిని అక్కడే విడిచిపెట్టమంటే క్రూరపు గారికి అప్పగించానా? కాదు. మరి వాటిని జాగ్రత్తగా చూసుకునే వారికి అప్పగించి తప్పిపోయిన గొర్రె కోసం వెతుకులాడి దొరికితే వచ్చి పండగ చేసుకుంటాడట. మన మత్తయి సువార్తలో చదువుకుంటాం కదా, అవునా? నిజమైన గొర్రెల కాపరి అలాంటి వాడు. అలాగా ఎంతమంది ఉన్నా సరే కొత్తగా తప్పిపోయిన వారి కొరకు, లేదంటే తప్పుడు మార్గంలో ఉన్న వారి కొరకు బయలుదేరే దైవ సేవకుడిని వెతుకులాడి వానిని ప్రేరేపింపజేసి పంపించి వెతికి రక్షించుకుంటాడు. ఈరోజు వెతికి రక్షించాడు. ఆ రోజు వెతికింపజేసి మనుషులను పంపించి తన పిల్లల్ని, తన దైవజనుల్ని వారు నాకు కావాలి, వాళ్ళని వెతుకులాడి రక్షించు అని ఈరోజు పంపిస్తాడు. టోటల్గా ఉద్దేశం మారలే, పద్ధతి మార్చాడు, మనిషి మారాడంతే. ఆ రోజు ప్రభువు, ఆ తర్వాత అపొస్తలులు, ఆ తర్వాత దైవజనులు, ఈ కాలంలో నాలాంటి వారు, లేదా రేపు మీరు ముందుకు వస్తే మీలాంటి వారు కూడా, నా ద్వారా మీ అందరినీ, మీ ద్వారా మరికొంతమందిని, ఆ విధంగా ప్రతి తరంలోనూ ఈయన ఏం చేస్తున్నాడో నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడట. ఎలాగా? బలవంతంగానా? మరలా దానికి కూడా ఒక రూల్ ఉంది కదా. ఇప్పుడు మీరు 10వ వచనం చదివారు, ఒకసారి మీరు 5వ వచనాన్ని కనుక చదవగలిగితే అక్కడ ఒక మనుషుడు కనపడతాడు. యేసుక్రీస్తు వారిని చూడాలని తహతహలాడుతూ ఉన్నాడు. ఆయనను యేసుక్రీస్తు వారు పిలిచిన పిలుపు చూడండి ఒకసారి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా, ఒక మనిషి తహతహలాడుతున్నాడట, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుణ్ణి చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన చూశారు ఆయన్ని. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను చర్చికి వచ్చేసాయి రా, ఈరోజు నీ కొరకు నేను అక్కడ ఉంటాను. ఆ రోజు ఆయన స్వయంగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, ఈరోజు నీతో మాట్లాడలేరా? మంచి ధనవంతుడి బట, మంచి డబ్బులు నేట నీ దగ్గర. ఈరోజు నాకు వస్తే మీ ఇంటికి ఏం పెడతావేంటి? మీ ఇంటికి వస్తే మంచి కానుకిస్తావా? ఒక పొట్టేలునో లేదంటే ఒక మంచి పశువును కోసి ఈరోజు విందు చేసుకుందామా అని ఉంటారా? ఇంట్లోకి వెళ్ళి మాట్లాడగానే అసలు ఆయన మనసు చూడండి ఒకసారి. 6వ వచనంలో పిలిపించుకున్న ఆయన మనసు చూడండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకోవడానికి ఏం చేశాడట? సంతోషపడుతూ వెళ్ళాడట. ప్రభువా, ఈరోజు మా ఇంటికి వస్తావా? మా ఇంటికి నువ్వు వస్తే ఆశీర్వాదం వస్తాయా అన్నాడా? ఈరోజు నా ఇంట్లో డబ్బు మూలుగుతోంది, అది 10ంతలు కావాలి, నువ్వు త్వరగా రమ్మని మనసుతో పిలిచాడా? మొన్న ఒకరోజు నేను ఒక తమ్ముడిని ఫోన్ చేశాను. అయ్యా, ఈరోజు నా మనసు చాలా ఇదిగా ఉంది, మీ ఇంటికి రమ్మని ఆలోచన వస్తుంది, మరి ఏంటి సంగతి అన్నా. వాళ్ళ తల్లిగారితో మాట్లాడి వెంటనే సమాధానం వచ్చింది. ఆ రోజు దేవుని మనసు అక్కడ సిద్ధంగా ఉంది, పని సిద్ధంగా ఉంది, జస్ట్ నన్ను ప్రేరేపించాడు అంతే. మధ్యాహ్నం కల్లా పిలుపు వచ్చేసింది రమ్మని. వాస్తవానికి అనారోగ్యం ఉన్నప్పటికీ చాలా దూర ప్రయాణం ఓపిక చేసుకొని, డబ్బులు చూసుకొని ఓపిక చేసుకొని వెళ్ళా. ఎంతమందితో మాట్లాడించారో తెలుసా? ఒక పూటే అనుకున్నాను, 3 మీటింగ్స్ అయినాయి. ఉదయం బయలుదేరితే 5 గంటలకి, 2 గంటలకి అక్కడికి వెళ్ళాను. 12 గంటల దాకా మాట్లాడుతూనే ఉన్నా. ఎన్ని గంటలు సుమారు? ఎన్ని గంటలు? 2 గంటలకు వెళ్తే అక్కడికి అర్ధరాత్రి 12 గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నా.
10 గంటలు ఎన్ని మాట్లాడు ఉంటాం? ఎంతమంది చేరి ఉంటారు? మళ్ళీ అందులో సగం అర్ధరాత్రి ఒక ఊరు గ్రామం, ఒక 10 కిలోమీటర్ల గ్రామం వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి ఇంటికి చేరేసరికి 12 తెల్లార మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళి అక్కడ ఒక చోట మాట్లాడి, ఇంత ప్రయాసం నేను ఏం చెప్తున్నాను అంటే, దేవుడు కోరుకున్న కొంతమందిని రమ్మని పిలుస్తూ ఉంటారు. అది నేను చెప్పబోతున్న విషయం. పిలిచినప్పుడు విని త్వరగా దిగి, త్వరగా దిగి సంతోషంతో వస్తాడంటావా? ఎందుకు మనకి డబ్బులు ఖర్చు, భోజనం ఖర్చు అవసరమా అని ఆలోచిస్తూ ఉంటాం మనం. ఎందుకు? వస్తే భోజనం పెట్టాలి, డబ్బులు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. ఇది నేర్పేశాం సమాజంలో. బాగా చండాలమైన అలవాటు అయిపోయింది. దైవజనుడి ఇంటికి వస్తే మంచి భోజనం, మంచి కానుక, మనకు ఉన్నా లేకపోయినా. దీనివల్ల చాలామంది సువార్తకి ఆటంకం కలుగు చేసుకుంటూ ఉన్నారు. దైవజనుడు కూడా అంతే. సువార్త ప్రకటించకపోతే నష్టమే ఉంది? నేను వస్తే మాత్రం భోజనం పెట్టాల్సిందే, డబ్బులు ఇవ్వాల్సిందే, అలాగైతే నేను మీ ఇంటికి వస్తామని అలాగా ఫిక్స్ అయిపోవటం మూలంగా డబ్బులు లేనప్పుడు సేవకుడిని పిలవటం దండగానే వాక్యాన్నే వద్దనుకుంటున్నారు శిష్యగణం. కానీ యేసుక్రీస్తు వారు నేను నీ ఇంటికి వస్తాను అంటే జక్కయ్య అన్నాడు, త్వరగా టకటక చెట్టు దిగేసి సంతోషంతో చేర్చుకున్నాడట. విచిత్రం చూడండి, ఆయన ఆస్తి 10 రెట్లు పెరగకపోగా యేసుక్రీస్తు ఇంట్లోకి వెళ్ళి మాట్లాడితే ఏం మాట్లాడుంటారు? భోజనం గురించా? కాదు. ఏం మాట్లాడారో మన అందరికీ తెలుసు. ఏం మాట్లాడి ఉంటే అప్పుడు ఆయన కింద ఏం సమాధానం చెప్తాడో తెలుసా? ఇదిగో ప్రభువా. 8వ వచనం చూడండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. ఎవడైనా మనకు తెలిసిన సమాజంలో ఎన్నేళ్ల బట్టి మీరు సంఘంలో ఉన్నారో, ఎన్నేళ్ల బట్టి ఉన్నారో ఎప్పుడైనా గమనించారా? ఒక దైవజనుడు ఇంటికి వచ్చి మాట్లాడితే, ఇంత ఆస్తి నా దగ్గర ఉంది, సగం బీదలకు ఇస్తాను ప్రభా అన్నవాడు ఎవడైనా కనపడతాడా? 6 నెలలకి ఇంట్లో ఉంచుకొని రేపటికి లేదనే జనం మనం. అవునా కదా? 6 నెలలకి ఇంట్లో ఉంచుకొని ఈ రోజుకి రేపటికి లేవంటాం మనం. కానీ ఆ రోజు ఆయన మాట్లాడితే, ఇదిగో నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నా. ఇంకా నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు చెల్లిస్తాడు. అంటే విపరీతమైన లంచగొండి కదా మరి ఆయన. విపరీతమైన లంచగొండి. దారి తప్పిపోతే దారి సరిచేశాడు. 4 గింతలు ఇస్తానంటున్నాడంటే ఆశ్చర్యం కదా. మనం ఎప్పుడైనా ఇంకా 4 రెట్లు ఇస్తావా మాకని అడుగుతున్నాను. నేను ఇస్తాను ప్రభువా అని అంటల్లా. ఉన్నది ఇంకా 4 రెట్లు పెరుగుద్దేమని పిలుస్తున్నాం. దారి తప్పాం మనం. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడట ప్రభు. ఈరోజు మన పాఠం దారి తప్పిపోయిన దేవుని పిల్లలారా. ఒక ముఖ్యమైన సంగతి ఈరోజు మీకు పరిచయం చేస్తాను. అసలు యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన ఉపమానం. ఈరోజు జక్కయ్య సంగతి కంటే ఇంకా ప్రాముఖ్యమైన సంగతి ఈరోజు మీతో మాట్లాడబోతూ ఉన్నారు దేవుడు. ఒకసారి మీరు లోకాసు వార్తలో ఉన్నారు 19వ అధ్యాయంలో 4 అధ్యాయాలు వెనక్కి వచ్చేసేయండి. 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు ఉంటాయి ఈ సంగతిలో. ఒక అద్భుతమైన సంగతి ఈరోజు మనం చక్కగా మాట్లాడుకుందాం. దారి తప్పిపోయినటువంటి ఈరోజు జక్కయ్యని సరిచేశాడు అని అనుకుంటున్నాం, కానీ జక్కయ్య కంటే ఇంకా దుర్మార్గంగా జక్కయ్య జనాన్ని మీద దోచుకున్నాడు. అంతకంటే ముందు కన్న తండ్రిని దోచుకోవటం గొప్ప దారుణమైన విషయం కదా. జనాన్ని దోచుకోవటం కంటే కన్న తండ్రిని మోసం చేసి దోచుకోవటం నిజమైన దారుణమా కాదా? అవునా? వాళ్ళని వీళ్ళని దోచుకోవడం కంటే తండ్రి ఆస్తిని దోచుకోవడం దారుణం కదా. ఎలాగో మీకు పరిచయం చేస్తాను ఈరోజు. చూద్దాం. లోకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వరకు ఉంటాయి. ప్రారంభం చదవండి ఒకసారి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. ఇప్పుడు ఈ 2 వచనాల్లో ఉన్న సంగతి చాలా సింపుల్. 2 లైన్లు రాయించేశారు దేవుడు. 2 వాక్యాల్లోనే రాయించేశాడు. ఏంటట? ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నాడట. నెంబర్ 1. రెండోవాడు చిన్నవాడు అడిగాడట, నా ఆస్తిలో నా భాగం నాకేమని గొడవ చేశాడట. తండ్రి పంచిపెట్టేశాడు. నెంబర్ 2, వాడు ఈ మొత్తం కూర్చుకొని సమస్తాన్ని దూర ప్రయాణం అయిపోయి అక్కడ దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడట. 3 సంగతులు అంతేనా? 3 సంగతులు ఉన్నాయి. ఇప్పుడు 11వ వచనంలో కుమారులు ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 12వ వచనంలో తండ్రి ఆస్తి పంచిపెట్టాడు. అవునా?
ఇప్పుడు ఆస్తి ఎవరిది? తండ్రి. ఆస్తి ఎవరిది? తండ్రి. అవునా? కుమారుది కాదు కదా, కుమారుడిది కాదు అది. తన ఆస్తిని తన వాటా ఇమ్మని అడిగాడట. చూడండి, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగమేమో, నేను కష్టపడి సంపాదించిన నా భాగమేమని అలా తండ్రి ఆస్తిలో. ఆస్తి అంటే ఎవరిది? తండ్రి సంపాదిస్తేనే కదా ఆస్తి అంటారు దాన్ని, అంతే కదా. తండ్రి సంపాదించిన ఆస్తిని భాగమిమ్మని కొట్లాడాడు అని ఒక మొక్కలో చదివేసుకుంటున్నాం. కానీ మన ఎప్పుడైనా మన ఇళ్లల్లో మన పిల్లలు మనల్ని పెట్టి హింసలు ఎప్పుడైనా జ్ఞాపకం ఉన్నాయా? పని బాట లేకుండా ఇప్పుడు ఆస్తిని పంచమని ఎవడు అడుగుతున్నాడు? ఎవడో ఒకడు అడుగుతున్నాడు, ఇంకొకటి అడగటల్లా. అంటే అడిగేవాడు ఎలాంటి వాడు అయి ఉండాలి? ఆస్తి అడుగుతున్నాడు అంటే తండ్రి చనిపోలేదు, లేదా ఆయన ఇంకా విల్లు రాయలేదు. రాయక ముందు నా వాట నాకు ఇవ్వని అడిగాడంటే వాడు ఎలాంటి వాడు అయి ఉంటాడు? పనికి మనలోడే కదా, తిరుగుబోతో లేకపోతే దుర్మార్గుడు అయి ఉంటాడుగా. లేకపోతే తండ్రి కష్టం తెలుసుంటే ఇది నాది కాదు నాన్న కష్టం అని అర్థమైతే నాన్న ఇచ్చేంత వరకు నాదే కదా, నాన్న చనిపోయాక నాకే కదా, ఇంకెవరికి పోతాడా అని ఎదురు చూసేవాడైతే, బుద్ధి జ్ఞానం కలిగిన వాడైతే, విలువలు కలిగిన వాడైతే అడగడగా. మరి విలువలు తారుమారై తల్లిదండ్రులంటే భయం లేకుండా, పెద్దలంటే గౌరవం మర్యాదలు లేకుండా, తన సుఖమే తనకు ముఖ్యం అనుకున్నాడేగా అడిగేది, తన స్వార్థమే తనకు ముఖ్యం అనుకున్నాడేగా అడిగేది, దౌర్జన్యం చేసేవాడే కదా అడిగేది. ఎప్పుడైనా ఆలోచించామా? నా ఆస్తి నాకు పంచవయ్యా అన్నాడు అంటే దౌర్జన్యమే కాది, అవునా? నీతి నియమాలు పాటించే తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న తండ్రి, పెద్దల తరం ఏం చేస్తే తల వంచక, విలువలు లేని యువతరానికి, తల్లిదండ్రులంటే గౌరవం భయం లేని యువతరానికి, నా సుఖం నాకు ముఖ్యం ఎవడెట్టాబోతే అనుకునే దుర్మార్గపు యువతరానికి విలువలు పాటించే పెద్దల తల వంచుతుందా, తల వంచదా? చెప్పాలి మీరు. తల వంచక ఏం చేస్తుంది? మా ఇంట్లో ఉన్నారు, ఎన్నోవాడు చెబితే మళ్ళీ ఎప్పుడన్నా చూస్తే నా మీద గొడవకి వస్తాడు. బ్రతుకుండగానే మా ఆస్తి మాకు పంచమని మా నాన్న మా అమ్మ ఏడ్చేవాళ్ళు. మా కష్టం ఇది, మా కష్టార్జితం కనీసం మేము బ్రతుకున్నందాకైనా ఉంచండి, మేము చచ్చిపోయినాక మీ చావు మీరు చావండి అని వాళ్ళు చనిపోయేంత వరకు ఆ ఆస్తిని కాపాడటం మాకు తలకు మించిన భారం అయిపోయింది. బాధ్యత కలిగిన 2-3కి, మిగతా బాధ్యత లేని వాళ్ళకి పంచండి అని ఒకటే గొడవ. వాళ్ళు చచ్చిపోయేంత వరకు మా ప్రాణం తీశారు, చనిపోయిన తర్వాత గత్యంతరం లేక వదిలేశాం. జస్ట్ నెక్స్ట్ 1 వీక్ అయిందో లేదో, కొన్ని సంవత్సరాల బట్టి సంపాదించి కూడబెట్టిన దాన్ని కొన్ని గంటల్లో, గడియల్లోనే, వారంలోనే మొత్తం పాత అలవాట్లకి, చేసిన అప్పులకి అమ్మి పారేసి నిలువుడిని లేకుండా వెళ్ళిపోయారు, ఇల్లు వాకిళ్ళు వదిలేసి. తండ్రి తల్లి చనిపోయారు గనక వాళ్ళకి తెలియదు. ఆ స్థానంలో నేనున్నాను గనక నాకు తెలుసు ఆ బాధ ఏంటో. దాన్ని సంపాదించడానికి 30-40 ఏళ్ల క్రితం ఎంత ప్రయాసపడ్డామో. మరి బ్రతికి ఉండగానే, ఇది చనిపోయిన తర్వాత జరిగిన సంగతి మా ఇంట్లో, బ్రతికి ఉండగానే ఆ తండ్రి ఆస్తిని పంచుకొని, అవునా, గొడవ చేస్తే తండ్రి పంచేటప్పుడు తండ్రి మనసు ఎలా ఉంటుంది అంటే ఎంత గుండె బద్దలైపోయి ఉంటుందండి. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అవునా? పంచేటప్పుడే అల్లాడిపోయి ఉంటాడు, అయ్యో అని. వాడు దుర్మార్గుడని తెలిసి, పాడు చేస్తాడని తెలిసి తల వంచేశాడు ఆ తండ్రి. మనం అసలు ఆలోచించం కదా ఈ విధంగా. నా వాటా నాకేమంటాం, అవునా? మన కళ్ళ ముందు కూడా బోలెడు మంది పిల్లల్ని, ఒకడు బాగుపడి కాస్త ఇళ్ళు వాకిళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు, ఇంకొకడేమో, అవునా, దురలవాట్లకి బానిస అయిపోయి కనీసం పిల్లలకు కూడు పెట్టలేని స్థితిలో ఉంటాడు. ఎలా ఉంటుంది ఆ తండ్రి మనసు, ఆ తల్లి మనసు, అవునా? ఇప్పుడు 13వ వచనం చదువుదాం. 12వ వచనంలో ఇంత బాధ ఉంది, మనం గమనించలేదు. నా డబ్బులు నాకు, నా వాటా నాకు, నా ఆస్తి నాకు పంచు అని తగాదాడి మరీ పంచుకున్నాడు ఆయన. ఏది సంపాదించకుండానే. సంపాదించేవాడికి బాధ్యత ఉంటుంది కనుక వాడు అడగడు. పెద్దడు అదే పని చేశాడు పాపం. నాన్న చంకన పట్టుకొని ఉన్నాడు, నాన్న చేయబట్టుకుని ఉన్నాడు, ఆయన బాహువుల కింద భద్రంగా ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు, కుటుంబం పోషించుకుంటున్నాడు, నాన్నతో అన్ని పనులు చేసుకుంటూ వాడు బాగానే ఉన్నాడు. కానీ ఈ పాడైపోయినాడే, నా ఆస్తి నాకు పంచవయ్యా గొడవ చేసేసి
బిడ్డ పోరు పడలేక తండ్రి పంచేశాడు. ఇప్పుడు 13వ వచనంలో ఆ పంచుకున్న వాడు ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని ఏంటి సమస్తమును సమకూర్చుకొని అంటే ఏంటి? దాని అర్థం ఏంటి తెలుసా? సమస్తమును సమకూర్చుకొని అంటే ఏం చేశాడు తెలుసా? అమ్మి సొమ్ము చేసుకున్నాడు. వెళ్ళాలిగా కొంపలమిడి తిరగటానికి, బేవర్సగా తిరగటానికి వెళ్ళాలి కదా. ఇక్కడే ఉన్నాయి ఆ రోజులు. ఈ రోజులు అంటే బంగారం ఉంది, బళ్ళు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి కదా. ఆ రోజుల్లో మొత్తం వ్యవసాయ రూపంలోనూ పశువుల రూపంలోనే కదా. మోసుకెళ్ళలేడుగా పశువుల్ని. నేల వ్యవసాయం దున్నేవాడు కాదుగా వాడు. దున్నేవాడైతే ఇక్కడే ఉంచుకుంటాడు కదా. మరి ఏం చేసి ఉంటాడు? ఆ మాటకు అర్థమైంది సమస్తమును సమకూర్చుకునే మాటకు అర్థం ఏంటి? చిన్నవాడు చదువు నా మాట 13 వచ్చి కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూర ప్రయాణికి పోయాడు. మొత్తం క్యాష్ చేసుకున్నాడు. క్యాష్, రెడీ క్యాష్ అమ్మి సొమ్ము చేసుకున్నాడు. ఆస్తులమ్మి జలసాలకి విలాసాల కోసం తీసుకెళ్ళిపోయాడంతా. ఇప్పుడు చెప్పండి, ఆస్తులమ్మి ఒకనాడు దేవుని సంఘంలో క్రొత్తగా వచ్చినప్పుడు అపొస్తల కార్యాల గ్రంథం ఒకసారి ఇది ఇలాగనే ఉంచేసి అక్కడికి పోయేద్దాం. అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 34, 35వ వచనం ఒక్కసారి టచ్ చేసి మరలా ఎక్కడికి వచ్చేద్దాం. అక్కడ ఏముందో చూడండి. అపొస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 34, 35వ వచనం. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి ఉంటే ఎంత లేకపోతే ఎంతయా. ఇగో అపొస్తల పాదాల దగ్గర పెట్టారండి. మీరు అందరికి పంచండి, అందరం కలిసి వండుకొని తిందాం, చక్క దేవుని పరిచర్య చేసుకుందాం అని 2000 సంవత్సరాల క్రితమే ఆ రోజు అలా నేర్పారు. నేటికి కూడా మనం అమ్మి సొమ్ము చేసుకోవడం పక్కన పెట్టి, అమ్మి పంచడం పక్కన పెట్టి, ఏకాడికి వాళ్ళవే వీళ్ళవే అమ్మి సొమ్ము చేసుకునే పరిస్థితులకు వచ్చాం. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా అలాగనే చేశాడు. నిజంగా క్రైస్తవులైతే ఆస్తులు పంచి దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలట, కష్టపడాలట. ఏంది సాధ్యమయ్యే పనేనా మనకే? వాడేం చేశాడు? మొత్తం క్యాష్ చేసుకున్నాడు. అమ్మి సొమ్ము చేసుకొని కొద్ది రోజులకే మళ్ళీ ఇప్పుడట ఏమన్నా మాట నానేమని అనుకుంటాడేమో అని గుడ్డి చప్పుడు కాకుండా ఒక 10 రోజులు, నెల రోజులు, ఒక 4 నెలలు ఉన్న ఒక మహా అయితే కొద్ది రోజులు ఉన్నాడు. ఏమన్నాడు అక్కడ రాయించాడు చూడండి ఆ మాట. కొద్ది దినములైన తరువాత, కొన్ని దినాలే. మా వాడైతే ఎలాగూ ఇది నాదేన అబ్బాయి, ఎంత ఇస్తారో చెప్పండి అని బేరం ఆడేసి అన్ని పుచ్చుకొని రెడీగా ఉన్నాడు అమ్మి వాళ్ళకి అప్పగించడానికి. అమ్మి అప్పగించడానికి సిద్ధం, ముందే అప్పు చేసేసి రెడీ చేసుకున్నాడు. అది నీదే, నా పేరు మీద రావటవలసి నీకే ఇచ్చేస్తాను. అమ్మేశాడు, అయిపోయింది. కొద్ది రోజులకి అయిపోయింది. కొన్ని సంవత్సరాల ఆస్తి. ఈరోజు తండ్రి కష్టపడిన కొన్ని సంవత్సరాల పడి కష్టపడి కూడబెట్టిన ఆస్తి కొద్ది రోజులకి వాడు ఏం చేశాడు? తనదంటూ గుర్తుగా లేకుండా వచ్చేసాడు. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 50 సంవత్సరాల నా వయసు దాటిపోయింది. పుట్టినప్పటి నుంచి మాకంటూ దాచిపెట్టుకున్నాం, మాకంటూ ఆనవాళ్ళు లేకుండా చేసేసుకున్నాం. మేము అక్కడ మేము పుట్టి పెరిగిన ఊరిలో మాకంటూ గుర్తింపు లేకుండా అయిపోయిందా? ఎందుకంటే ఒక్కడు చాలు కుటుంబానికి నాశనం అయిపోవడానికి. వీడు తయారయ్యాడు ఆ ఇంట్లో, తనది అంటూ ఏం లేకుండా చేసుకున్నాడు. కొద్ది రోజులకే ఆనవాళ్ళు కూడా లేకుండా చేసేసుకున్నాడు. ఏం చేశాడు? ఆస్తి మొత్తాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి తండ్రి మనసు ఎలా ఉంటుంది. ఇప్పుడు గుండెలు పగిలిపోయి ఉంటాయా లేవా? అయ్యో నా బిడ్డ, నీకంటూ ఒక గుర్తింపు లేకుండా పోయింది కదరా, నీకంటూ కొంచెం కూడా ఆనవాళ్ళు లేకుండా చేసుకున్నావు కదరా, ఎంత అల్లైపోయి ఉంటాడునా. పైగా ఆయన గుండెలు పగిలే సంగతి కొంచెంసేపు పక్కన పెడితే ఆ బజార్లో, ఆ ఊళ్ళో, ఆ గ్రామంలో ఆయనకు మర్యాద ఉంటుందా? ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు, మీ ఓడు మొత్తం అమ్ముకొని వెళ్ళిపోయాడు కదా, మేమే కొన్నాం మీ ఆస్తి మొత్తాన్ని అని అనుంటారుగా. అంతకుముందు ఆ గౌరవం ఉన్నప్పుడు, ఆ మర్యాద ఉన్నప్పుడు, అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఉన్నప్పుడు ఆయన ఆస్తి వైపు చూడటానికి కూడా భయపడే ఈ ఊళ్ళో వాళ్ళు, అవునా? ఈ పనికి మాలిన వాళ్ళు రూపాయిది పావలాకి అమ్ముంటాడా లేకపోతే రూపాయిన్నరకు అమ్ముంటాడా? రూపాయిది పావలాకే అమ్ముంటాడు, అవునా? ఇప్పుడు ఈ కొన్న వాళ్ళు తండ్రిని ఎలా చూస్తారు? భలే పెంచేవలేవయ్యా మీ పిల్లల్ని, మాకే ఇచ్చేసి వెళ్ళిపోయాడు, పెద్ద చెబుతున్నావు నువ్వు అంటాడా? ఎంత అవమానం తండ్రికి.
ఎంత అగౌరవం తండ్రికి, ఎంత అమర్యాద, ఘనమా ఘనహీనత. ఎప్పుడైనా మనం ఈ రకంగా ఆలోచించాము అసలు వాక్యాన్ని? ఊరికే వందల సార్లు చిన్న కుమారుడు తప్పిపోయిన చిన్న కుమారుడు, తప్పిపోయిన చిన్న కుమారుడు, తప్పిపోయాడా చిన్న కుమారుడు. మరి తండ్రికి కలిగినటువంటి అవమానాన్ని మనం లెక్క పెట్టమా? తండ్రికి కలిగినటువంటి అమర్యాదని, ఆ ఘనహీనతని, ఆ అగౌరవాన్ని ఆయన ఎంత గుండెలు బగిలిపాలు ఏడ్చుంటాడు, ఎంత అవమానపడి ఉంటాడు, ఎంత చులకనైపోయి ఉంటాడు తను ఉంటున్నటువంటి ఆ గ్రామంలో, ఆ ఊళ్ళో. అవునా? దిగమింగుకున్నాడు కొడుకుని బట్టి. ఏం చేయలేక, ఎందుకంటే తెగించిన తరం ఏమైనా చేయగలదు. అప్పుడైతే ఏమైనా చేయగలదు, ఇప్పుడైతే ఇంకొకటి అదనంగా ఏమైనా చేసుకోగలడు. అవసరమైతే చంపుతాడు లేదా చస్తాడు. రెండో అవమానమే కదా తండ్రికి. నాకు ఇస్తావా లేదా, పొడుచుకోమంటాను, బయలుదేరతారా, తీసుకుని గొంతు కోసుకుంటారా లేదా, గొంతు కోయమంటావా లేదా నన్ను కోసుకోమంటావా అని కూర్చుంటే ఏం చేయగలడా తండ్రి? తండ్రి మనసు మీకు అర్థం కావాలి. కొడుకు నాశనమైపోతాడనే బాధ ఉన్నా, చచ్చిపోతాడేమనే భయం వల్ల బాధని దిగమింగుకుంటాడు. పాపపు పొగరు తలకెక్కిన వాడు ఎవరి మర్యాదను పట్టించుకుంటాడండి? పాపంతో గర్వించి మదించిన వాడు, పాపపు అలవాట్లతో అహంకరించిన వాడు తండ్రిని పట్టించుకుంటాడా? తండ్రి మర్యాదను పట్టించుకుంటాడా? తండ్రికి గౌరవం పోతుందేమో, ఇంత ఈ ఆస్తి మొత్తం అన్యుల పాలైపోతే నా తండ్రికి అవమానమేమో అనుకుంటాడా? నా సుఖం నాకు చాలు అనుకుంటాడు, నా సంతోషం నాది, ఎవడెట్టా పోతే అనుకుంటాడు. కానీ తండ్రికి ఎవడి మర్యాదనే పట్టించుకోడు. ఆఖరికి భార్య అయినా, బిడ్డలైనా, అమ్మ అయినా, నాన్న అయినా. అందుకే కదా తాగి తిరిగి రోడ్ల మీద దొర్లాడుతూ ఉన్నారు చాలామంది. అందుకే కదా వ్యభిచారపు కొంపల్లో తిరుగుతూ ఉంటారు చాలామంది. నువ్వేంట్రా అయ్యాడున్నావు, మీ నాన్న అంత మంచోడు అంటే అవసరం లేదు వాడికి. నువ్వేంద్రంటే మురుగు కాలువల మీద పడుకున్నావు తాగి, మీ నాన్న ఏంట్రా అంత మంచోడు, వాడికి అవసరం లేదు, వాడికి అక్కర్లేదు. ఇలా ఆలోచిస్తే కదా నాన్న బాధ మనకు అర్థమయ్యేది. ఇప్పుడు చదువుదాం కిందకి. ఇప్పుడు ఇవన్నీ మూట కట్టుకొని పోయాడే, ఊరికే వచ్చినాయి కదా, విలువ ఉంటుందా ఏంటి? కష్టపడి సంపాదించుకుంటూ ఉంటే వారానికి ఒక రోజు కొంచెం మాంసం తెచ్చుకుంటాం, ఏదో కొద్దిగా పల్చగా చేసుకుని తలవాహం ఒక్క తింటాం. ఊరికే వస్తే 2 బిర్యానీలు తింటాం. ఎంత తేడా ఉంది, అవునా? మా డబ్బు, నేను చాలా మందిని చూశాను, సొంత డబ్బులు అయితే ఇంత కూర తెచ్చుకొని ఎన్ని నీళ్లు పోసుకొని తినేవాళ్ళని చూశాను. ఏదైనా పెళ్ళికో పేరంటానికో దినానికి వెళ్తే మంద కాదంటే ఇంత తినేవాళ్ళని కూడా చూశాను. ఎక్కడికి పోయింది అప్పుడు ఆ పొట్టంతా, అవునా? అప్పుడు వచ్చింది బయటికి పొరలుగా. వీడు అలాగనే చేశాడు. ఊరికే వచ్చిన డబ్బు కాదు, కష్టపడలేదు కదా, డబ్బులన్నీ సమృద్ధిగా ఉన్నాయి, చంకలో వేసుకొని మూట కట్టుకొని వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? ఎక్కడ తిరిగాడో, ఏం తిన్నాడో, ఏం తాగాడో, ఎవరెవరికి పంచాడో. చదవండి కిందకి 15వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఏముందో అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ పైన 14వ వచనం లాస్ట్ లో ఒక మాట ఉంది చూడండి. అచట అతను తన ఆస్తిని దుర్వ్యాపారము వలన, ఏంటట దుర్వ్యాపారము వలన, దుర్వ్యాపారం అంటే వ్యాపారం చేసి నష్టపోయాడు అనుకుంటారేమో. దుర్వ్యాపారం అంటే పాపం కాని బిజినెస్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదిద్దని వ్యాపారం చేసి పాపం బిడ్డ నష్టపోయడం అనుకుంటారేమో. దుర్వ్యాపారం అంటే దుర్మార్గపు అలవాట్లు అని దాని అర్థం, పనికి మాలిన పనులు అని దాని అర్థం. చెడు అలవాట్లకి తగలబెట్టేశాడు. అది అచ్చ తెలుగు భాషలో. జోదమో, పేకాటో, వ్యభిచారమో, ఇంకా ఒంటిగా తాగుడు. 1 2 ఎన్ని కళలు, మామూలు కళలు కదా, 6 కళ్ళు అంటవి నాశనం అయిపోవటానికి. భలే చెప్తారు మన వాళ్ళ పేర్లు. అన్ని కళల్లోనూ ఆరితీరిపోయి డబ్బులన్నీ దుర్మార్గంతో వచ్చి, ఇది ఊరికే వచ్చి నాన్న కష్టార్జిత విలువ తెలియలా. దుర్వ్యాపారం వలన పాడు చేసిన. ఇప్పుడు చదవండి. ఇంకా అదంతయు అయిపోయింది. ఖర్చు చేసిన తర్వాత, కష్టపడితే కదా రేపటికి దాచుకోవటానికి, కష్టపడితే కదా మీరందరూ కష్టపడతారు కనుక రేపటికి దాచుకుంటారు. 4 రోజులు మొన్న వర్షం పడింది, అవునా? ఎవరికి పనులు లేవు. దాచుకున్న వాళ్ళు కమ్మగా కల్లు గంజే దాగి ఇళ్లలో పిల్లలకి చక్కగా పడుకుని వెచ్చగా పడుకున్నాం. లేకపోతే అంతేనా, కాళ్ళు కడుపులో పెట్టుకుని ముడుచుకొని ఆకలితో అర్ధాకలితో పడుకోవటం, అవునా కదా? ఇప్పుడు చదవండి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందుల ఇదంతా మనకు తెలిసిందే. ఏది
అంత లగ్జరీగా తిరిగిన వాడు తిన్నవాడు చివరికి పందులు మేపే పొట్టు దొరికిన జాలంటే దిగజారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పనిచేసే తత్వం లేదు, మొదటి నుంచే లేదు. చాకరీ చేసి అన్నతో పాటు నాన్నతో పాటు కష్టపడిన వాడైతే డబ్బుని, ఈ స్థలాన్ని, ఈ పొలాన్ని, ఈ ఆస్తిని పెంచుకుందాం డాడీ అంటాడు కానీ పంచుకుందాం డాడీ అనడుగా. పంచుకుందామని కూడా కాదు, నా వాటా నాగ పంచవయ్యా అని ఉంటాడు, అంతేనా? పంచుకుని వెళ్ళినవాడు జాగ్రత్తగా ఖర్చు పెడతాడా? పని చేయలేడు, పైగా కరువు వచ్చింది, మామూలుగానే పని చేయడం చేత కదా. కరువు వస్తే ఏం చేశాడు? పందులు మేపడానికి వెళ్తే ఎవడో పెట్టలేదట. ఎందుకు పెడతారు? పందులు మేపేమెట్టి పందులు కదా కొన్నింది, నీకెందుకు పెడతారు? ఎవడో పెట్టలేదంట. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడట వాడు, ఈరోజు మన పాఠం పేరేంటి? దారి తప్పిపోయిన దేవుని పిల్లలారా. ఒకవేళ పొరపాటున మీరు కూడా ఏదన్నా దారి తప్పిపోయి ఉంటే ఎంతటితో అయిపోయింది నా పని అని అనుకోకండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకు ముందు మొదలు మనం చదువుకున్నాం, నశించిన దానిని వెతికి రక్షించడానికి. వెతికి రక్షించాలంటే ముందు మనం కనపడాలి ఆయనకి. జక్కయ్య కనపడేలాగా చెట్టెక్కితే జక్కయ్య రా 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 నీ కొరకు నీ ఇంటికే వస్తాను ఈరోజు అని పిలిస్తే త్వరగా దిగి సంతోషంతో చేర్చుకున్నాడట ఇంటికి. ఇప్పుడు ఈ కొడుకు కూడా గుర్తొచ్చింది ఇప్పుడు తండ్రి విలువ. అయితే గుర్తొచ్చింది. అయితే చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడట వీడు, చద్దామని అనుకోవాలా. ఇంటికి పోతే మా నాన్న చంపేస్తాడేక, నేను చేసింది బుద్ధి లేని పని, చంపేస్తాడేమో ఇంటికి పోతే, చాలామంది పనులు ఉన్నారు వాళ్ళతో నరికిస్తాడేమో, అమ్మో ఎడ చెప్దాంలే అని అనుకోవాలా. చూసారా? అంత తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి మీద ఎంత నమ్మకంతో ఉన్నాడో ఆ తండ్రి మనసు తెలుసు గనుక అడగగానే ఆస్తి పంచాడంటే మా నాన్న మంచోడు, నేనే చండాలుణ్ణి, మా నాన్న మంచోడని వాడికి తెలుసు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి తండ్రిని చూశాడు గనక, తండ్రి మనసు తెలుసు గనక, తండ్రి దుర్మార్గుడు కాడు గనక, బహుదుర్మార్గాన్ని సహవాసాల వల్ల నేను నేర్చుకున్న బాధని పంటి బిగువున భరించి ఆస్తిని నాకు పంచి ఇచ్చిన నా తండ్రి ఎంత మంచోడు. నా తాట తీయగలిగే సత్తా ఉండి, నన్ను తలకిందులుగా వేలాడదీయగలిగే ఏది బలముండి, దాసులు ఇంటి నిండా ఉండి అరే వాడిని తాట దద్ద పట్టుకుంటారు, వాడిని 4 బిగుదాం అని శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా బాధ భరిస్తూ పాడైపోయిన కుమారుడికి ఆస్తి పంచి విడిచేశాడు, భరించాడు నన్ను, నా బాధను దిగమింగుకున్నాడు. నేను జలసాలకి విలాసాలకి తగలబెడతానని తెలుసు కూడా నన్ను నా ఆస్తి నాకు ఇచ్చాడంటే ఎంత మంచి నాన్న మా నాన్న. నాకే బుద్ధి లేదు అని వాడికి బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడట. ఏమనుకున్నాడట? వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలోళ్ళు ఉన్నారబ్బా, వాడికి కడుపు నిండా బోబెడతాడు మా నాన్న. నేనైతే ఇక్కడ నేను అల్లాడిపోతా ఉన్నా, పందులతో పాటు పొట్టు కూడా తినలేక చచ్చేలా ఉన్నాను. ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి, తండ్రి నానా నేను పరలోకమునకు నేను నీ పాపం చేశాను నాన్న, విరోధముగాను నీ ఎదుట పాపము చేసి నీ ఎదుట పాపం చేశాను, పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను. ఏంటి? తండ్రి ఆస్తిని తగలబెట్టడం, ఖర్చు పెట్టడం, దుర్మార్గానికి దుర్వ్యాపారాలకి ఖర్చు చేయటం, పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసినట్లా. నోట్ దిస్ పాయింట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నానా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అనాల్సిన వాడు ఒక ప్రత్యేకమైన విశేషణాన్ని, ప్రత్యేకమైన అర్థాన్ని ఇచ్చే మాట వాడుతున్నాడు. నేను నీకు పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను, నీ ఎదుట పాపం చేశాను అంటున్నాడంటే ఈ లోకంలో మనం చేసే దారి తప్పిన పనులు, బుద్ధి లేని పనులు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకే కాదు పరలోకపు తండ్రికి కూడా వ్యతిరేకంగా పాపం చేసినట్టు అని మనకి అర్థం కావటం లేదా? అర్థం కావట్లే మనలో చాలామందికి, తెలియట్లా మనకి చాలామందికి. అసలు మనం ఏదైనా దుర్మార్గం చేస్తే ఎవడు చూడొచ్చాళ్ళే అనుకుంటున్నాం, ఏదైనా పాపం చేస్తే, ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా ఒకటి చేస్తే ఎవరు చూడొచ్చారులే అని అనుకుంటున్నామేమో. ఈ పాఠంలో మనకి బుద్ధి నేర్పుతున్నాడు దేవుడు. తండ్రి ఇప్పుడు వెళ్ళాడు, అవునా? ఇప్పుడు 2:20 వచనంని ఒకసారి చదవండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి, వాడు ఏమనుకున్నాడు? పైన ఇంకా అనలా. ఇప్పుడు 18, 19 వచనంలో కొన్ని మాటలు అనాలని అనుకున్నాడు. తండ్రి నీ ఎదుటి పాపం చేశాను, పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ ఎదుటి పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు అసలు అర్హత లేదు, నేను యోగ్యుని కాదు, నేను బుద్ధి లేను అని చెప్పుదని అనుకొని
ఇదిగో నాయన నీ కూలోళ్ళతో ఒకరిగా పెట్టుకో, నీ కొడుకుగా వద్దు, నన్ను కూలి చేసుకుని బతుకుతాను ఆయన నీ దగ్గర. నీ కొడుకును కూడా కాదనుకో, కూలోళ్ళలో ఒకడనుకో నా కడుపు నన్ను అన్నం పెట్టాయి అని అడుగుదాం అనుకొని తండ్రి వద్దకు వచ్చెను. ఇప్పుడు తండ్రి మనసు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు 20 వచ్చిన వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచి కనికరపడి, ఏంటి వస్తున్నాడు రా దుర్మార్గుడు, అరే వచ్చండ్రా, వాడు మట్టి కాళ్ళు పట్టి కట్టేసి కాళ్ళుజలు కట్టేసి వాడు తాడదీండ్రా అనాలి కదా. వాస్తవంగా ఆస్తి పంచుకుని వెళ్ళిపోయాడు, ఖచ్చితంగా ఖర్చు పెట్టి ఉంటాడు, అందుకే వస్తున్నాడు. వాడు ఒళ్ళు చూస్తేనే అర్థమవుతుంది, బట్టలు కూడా లేవు వాడికి. మళ్ళా వచ్చాడు, వాడు పోయినాక ఎన్ని రకాలుగా నన్ను అవమానపరిచారు, ఊళ్ళో వాళ్ళంతా ఎన్ని తిట్టారు, ఎంత అగౌరవపరిచారు, నా గుండెలు బగిలాలు ఏడ్చాను, ఒక్కడిని గదిలో దూరి అంత అవమానం చేశాడు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వస్తున్నాడు, వాడి తాడ తీయండిరా, వాడిని కట్టేయండిరా, లేదంటే వాడిని నరికేయండిరా. బుద్ధి వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే. ఇంకొక తండ్రికి ఇంకొక పిల్లలకి ఇలా తప్పిపోవాలి, ఇలా ఖర్చు పెట్టాలి, ఇలా ఆస్తులు పంచుకోవాలని వాళ్ళకి బుద్ధి రావాలి, వాడిని నరికించండిరా అనాల్సిన తండ్రి దూరాన్న బిడ్డను చూస్తే దారి తప్పిపోయిన కొడుకు బాధ అర్థమైంది. కన్న కొడుకు పడే బాధ కళ్ళతోటి అర్థం చేసుకున్నాడు. కనికరపడి జాలిపడి పరిగెత్తుకుంటే నిలవలేకపోయాడా? కొడుకు వస్తూ ఉంటే నిలవలేకపోయాడంటే పరిగెత్తుకున్నాడు. తండ్రి మనసు ప్రియులారా, ఈరోజు మన తండ్రి కూడా మన కొరకు అలాగనే పరుగుడుతున్నాడు. మనమే నిదానంగా వస్తున్నాం, అడుగులు అడుగు వేసుకుంటూ, ఏం కాదులేని. తండ్రికి నిలవనీయటం లేదు ప్రేమ. నేను చెప్తున్నాను, అక్కడ మాట ఉంది, అక్కడ రాయబడి ఉంది. అక్కడ వాడి మెడ మీద పడి వాడిని చూసి కనికరపడి, ఇంత వృద్ధుడైన తండ్రి కొడుకు కోసం, యవ్వనస్తుడైన కొడుకు కోసం పరిగెడుతూ వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. ఈయన ఏం అడగలా, ఏం అడగలేదు. ఇంకా ఆయన అనాలనుకున్నవి ముందుగా ఏం చెప్పలా. కానీ కుమారుని చూసే తండ్రి మనసు ఆగలేకపోయింది, కనికర పడింది. కనికర పూర్ణుడు కదా మన తండ్రి. ఈరోజు నిన్ను నన్ను ఎలాంటి చోట్ల ఉన్నా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, ఎంత నీచత్వంలో ఉన్నా కూడా, ఎంత దుర్మార్గపు తలంపులు ఉన్నా కూడా, ఎంత సమాధానం లేని మనసు మనలో ఉన్నా కూడా, ఎంత భయంకరమైన పాపంతో ఉన్నా కూడా ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే సంఘంలోకి వచ్చాకనే సుమా, బయట ఉన్నప్పుడు సంగతి కాదు, సంఘంలోకి వచ్చి కూడా మనం ఇంకా పాపం చేస్తున్నామే. మనలో చాలామందిమే ఎంత దుర్మార్గంగా ఉంటామో తెలుసా? ఆస్తి పంచుకునేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించామా? ఒకసారి మనం సామెతల గ్రంథంలోకి అలా వెళ్ళొద్దాం. ఇది ఇలాగనే ఉంచేసి, మనం ఆస్తి పంచుకునేటప్పుడు, డబ్బులు పంచుకునేటప్పుడు, లేదంటే అమ్మా నాన్నతో వ్యవహరించేటప్పుడు, నాది నాకు ఇవ్వమని మొండికేసేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా వాడి మనసు? ఒకసారి మీరు సామెతల గ్రంథం వెళ్తారా? 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చూస్తారా? ఈ ఆస్తి పంచుకునేటప్పుడు తండ్రి పిల్లల మనసు ఎలా ఉంటుందో అసలు. ఈ తండ్రి మనసు మనకు అర్థం కావాలంటే పిల్లల గురించి అర్థం కావాలి ముందు మనకి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11, 12 వచనాలు. తమ తండ్రిని శపించుచు, తండ్రిని మనమే, నువ్వు నాశనమే పోతావు, నా ఆస్తి మొత్తం నాకు పంచకుండా ఉన్నావు, నువ్వు ఎవరికి పెడతావు, ఏమో, నువ్వు చచ్చిన దాకా మేము ఎదురు చూడాలనా? ఇదే కదా మనం అనేది. నాన్ననే, అమ్మనే. చదవండి. తల్లిని దీవించని తరము కలదు. తల్లిని దీవించడం పక్కన పెట్టేసి తన్ని జుట్టు పట్టుకుని ఈడ్చే పిల్లలు ఉన్నారు. కళ్ళారా నేను చూశాను, అనుభవించాను. నా కుటుంబంలోనూ అనేక మంది కుటుంబాల్లో జుట్టు పట్టుకుని బయటకు ఈడుస్తారు తల్లిని, అసహాయురాలైన తల్లిని. వృద్ధాప్యంలో బిడ్డ ఒక ముద్ద పెడితే తిని కడుపు నింపుకుందామని అనుకోవలసిన బిడ్డ మెతుకుల కోసం ఎదురు చూసే తల్లిని పట్టుకుని, ఆస్తి నీ పేరు మీద గుంచుకున్న ముసల్దానా అని జుట్టు పట్టుకుని ఈడ్చి తన్నే పరమ పవిత్రులైన బిడ్డలని మనం చూస్తలా. తల్లిని దీవించే సంగతి పక్కన పెట్టి శాపనార్థులు వినలేని బూతులతో రోడ్ల మీదకి ఈడ్చే తన్నుల్ని, పిల్లల్ని ఎంతమందిని చూడటం లేదా? తండ్రిని శపించే వాళ్ళట, తల్లిని దీవించిన తరం కలదట. 12వ వచనం చూసారా ఏముందో? ఈరోజు మనలో చాలా మందికి తగులుతాయి ఈ మాటలు. పైకి అందరం భలే బాగుంటాం మనం, పైకి 12వ వచనం, తమ దృష్టికి తాము శుద్ధులు. మేము మంచోళమే, ఆ ముసలిదేం మంచిది కాదు, మాకు ఇవ్వట్లా, ఏదో కష్టపడి వీళ్ళు సంపాదించినట్టుగా. నిజంగా కష్టపడి సంపాదించడు వచ్చేంత వరకు, లేదా పంచి ఇచ్చేంత వరకు, లేదా అమ్మా నాన్న గతించేంత వరకు ఎదురు చూస్తాడు. అది అసలైన బిడ్డ లక్షణం. బతుకుండగానే మాకు పంచు అన్నాడంటే వాడు ఎవడైనా సరే దుర్మార్గుడే, ఇంకంతే.
ఎందుకంటే నీది కాదు కదా ఆస్తి, నువ్వు కాదు కదా సంపాదించింది. ఇంకా చెప్పాలంటే మా కుటుంబంలో నేను పెద్దవాడిగా 5 మందిలో మా అమ్మ నాన్నకి సపోర్ట్గా ఉండి చిన్నప్పటి నుంచి దేవుని మహాకృపను బట్టి బాధ్యతగా మా నాన్నను చూసి మా అమ్మను చూసి కడు బీద కుటుంబం అని కష్టపడి పనిచేసి మేము ముగ్గురు కలిసి పంచాం. నేను గర్వంగా చెప్పగలను ఈరోజు. మా అమ్మ నాన్నతో పాటు నా కష్టం కూడా ఉంది. అంత ఇంత మా చెల్లి కూడా కష్టపడేది, పని చేసేది. మా 4 కష్టార్జితాన్ని 5 పంచుకున్నాం. తెలుసా మీకు? పంచేటప్పుడు ఎంత ఈజీగా అయిపోద్ది, కానీ అనుకుంటావట తమ దృష్టికి తాము శుద్ధులం అనుకుంటారట ఈ పంచమని గొడవ చేసేవాళ్ళు. తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. తమ మాలిన్యము నుండి కడగబడని వారి జలుబు చేసింది మాకు అర్థం కావట్లేదు. తమ మాలిన్యము నుండి మురికితో ఉన్నాం మనం, భయంకరమైన మురికితో ఉన్నాం. కడగబడని వారి తరము గలదట. అమ్మా నాన్నని బయటపడేసే తరము గలదట. తరం అంటే వంశం. ఈ తరంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఎంతమంది నాన్నల కష్టార్జితాన్ని రోడ్ల మీద తగలబెడుతున్నారు, అవునా? ఈరోజు పని బాట లేకుండా గాలిగా తిరిగే కుర్రాళ్ళు తిరిగే బైకులు ఎవరి డబ్బది? వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు తాగే ప్రతిదీ, అవునా? ఎవరిది? ఎవరి కష్టార్జితం ఇది? కష్టపడి పని చేస్తూ ఉద్యోగం చేస్తూ ఉన్న నాకు ఇంతవరకు ఖరీదైన బైక్ కొనాలని కోరిక నెరవేర్చలే ఇంతవరకు. ఒక మంచి బైక్, ఒక మంచి వాచ్, ఇలా ఒకప్పుడు ఎంజాయ్ చేశానులేండి. మనసు ప్రాణం అప్పట్లేదు, సర్దుబాటు కావట్లేదు. కానీ నాకంటే ఏ పని బాట లేని బయట వాళ్ళు ఖరీదైన లక్షలు ఖరీదు చేసే బైకులు, ఖరీదైన భోజనాలు, పచ్చబొట్లు, బట్టలు, సినిమాలు, షికార్లు, అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంటే అమ్మ నాన్న కష్టార్జితం. వాళ్ళని అడిగితే వాళ్ళ దృష్టికి అది న్యాయమే. ఎందుకు న్యాయం అంటే ఇస్తావా చస్తావా, చస్తావా చావమంటావా అని గొంతుకు పెట్టుకుంటారు కత్తి కదా. ఇన్ని బాధలు అనుభవించిన తండ్రి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఇలాంటి అవమానాలు పడి ఆస్తి పంచిన తండ్రి అంటున్నాడు, కొడుకును చూసి జాలిపడి కనికరపడి పరిగెత్తుకుంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. అప్పుడు కుమారుడు అంటున్నాడు, తండ్రి, అప్పుడు చదవండి 21వ వచనం, అప్పుడు ముద్దు పెట్టుకున్నాక అప్పుడు అంటున్నాడు తండ్రి. ఈలోపు తండ్రి కుమారుని చూడటం అయిపోయింది, తట్టుకోలేనంత ప్రేమ రావటం అయిపోయింది, పరిగెడటం అయిపోయింది, కుమారుని కావలించుకోవడం అయిపోయింది. ఏది పంది పొట్టు తినే కుమారుణ్ణి మురికి బట్టలతో జులపాలు పెంచుకొని నిజంగానే పంది కంటే ఇంకా హీనంగా తయారైపోయిన కుమారుణ్ణి హత్తుకొని ముద్దు పెట్టుకుంటున్న తండ్రితో కుమారుడు అంటున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అంటూనే ఉన్నాడు. తండ్రి పట్టించుకోవట్లేదు అసలు. క్షమించమని అడిగేది కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే తండ్రి ప్రేమ పొంగి పొర్లుతోంది. ఇప్పుడు 20 నుంచి 22, 23, 24 వచనాలు తండ్రి మనసు అంటే అర్థమైతే ఈరోజు మీరు ఎంత హత్తుకోవాలో మీ కన్న తండ్రిని, మీ పరలోకపు తండ్రిని కూడా. అయితే తండ్రి తన దాసుని అయితే ఇది ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా పూర్తిగాల. కొడుకు క్షమించమని అడుగుతూనే ఉన్నాడు. తప్పైపోయింది నాయన అంటున్నాడు. పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను అంటున్నాడు. నీ కూలి వాళ్ళలో ఒకటిగా నన్ను చేర్చుకోమంటున్నాడు. ఇంకా పూర్తి కాలేదు. అయితే తండ్రి తన దాసులను చూచి పనులను పిలిచాడట. ప్రశస్తమైన, ఒరే వాడి బట్టలు చూడండి ఎలాగున్నాయో శుభ్రంగా. ఏరా ఇప్పుడు గుర్తొచ్చానా? నీ గుడ్డలేంటి, నువ్వేంటి, నీ దరిద్రం ఏంటని మనమైతే అంటాం కదా. ఎన్ని సూటిపోటి మాటలు అంటామో, ఎంత అవమానపరుస్తామో. అవమానం జరుగుతూ బాధలో ఉన్నవాడిని ఇంకా బాధను రెట్టింపు చేస్తాం. మన మహామేధావులో భయపడుతూ బాధపడుతూ దగ్గరికి వస్తే గుర్తొచ్చానా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? ఇప్పుడు కనపడ్డానా నేను? ఇదే కదా మనం అంటాం. ఏమండి, అవేమీ తండ్రి అనలేదు సుమా, ఎత్తి పడవలేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే క్షమిస్తామంటూనే ఉన్నాం, మరలా జ్ఞాపకం తెచ్చుకుంటాం తగాద రాగానే. ఇంకా చెప్పాలంటే తగాద పెట్టుకోవడానికి కూడా జ్ఞాపకం తెచ్చుకుని కూర్చుంటాం. మసాలా నూరి రాగానే పెడదాం బాగా అంటాం కదా. ఏదో కారం పెడతామని ఏం చేసి
కోసి కారం పెడతామా? నిజమే. మనం కూడా మసాలా పెట్టి అవమానపరుద్దామని ఎదురు చూస్తూ ఉంటాం. ఏమేమి మాట్లాడాలి, ఏమేమి అనాలి, ఏదంటే అతగాడికి బాగా గుచ్చుకుంటుంది అని ఎన్ని రకాల ఆలోచన చేసి పదునైన బాణాలు ఎక్కడుంటాయి? నేలకు మీద నేలకి మీదనే దాచిపెట్టి ఉంటాం. తండ్రి అవేమీ చూడాల. అరే ముందు వాడికి బట్టలు కట్టంటారా, చండాలంగా ఉన్నాయి, ప్రశస్తమైన బట్టలు తీసుకొచ్చి వాడికి కట్టండి. తర్వాత వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి, చేతికి ఉంగరం పెట్టండి రా, అడుక్కునే వాళ్ళలాగా ఉన్నాడు వాడు, చండాలంగా ఉన్నాడు, అది ఇదని తిడతల్లా. ముందు ఉంగరం పెట్టండి వాడికి, నా కుమారుడని అందరికి తెలియాలి. ఇంకా చెప్పులు తొడిగించండి. కొవ్విన పశువును తెచ్చి, మంచి పశువు, మామూలు దుగడు కాదు, మనము తిని సంతోషపడదు. మొత్తం నా తప్పిపోయిన కుమారుడు అంటూనే మరల చచ్చిపోయిన కుమారుడు అంటాడు చివరిలో. ఒకప్పుడు చచ్చాడు, ఇప్పుడు బతికాడు, చచ్చి బతికాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, పండగ చేసుకుందాం రండి, పోయి దొరికనని చెప్పాను. అంతటా వారు సంతోషపడ్డారు. తండ్రి మనసు ఎంత మంచి మనసు అంటే ఏ రోజైనా మనం ఆలోచిస్తామా? ఊరికి పైపైన చదువుకుంటూ వెళితే అర్థం కాదు ప్రియులారా తండ్రి మనసు. బట్టలు తీసుకొచ్చి మంచి బట్టలు కట్టండి రా, వాడికి చేతికి ఉంగరం పెట్టండి రా బాబు, చక్కగా కాళ్ళకి జోడు కట్టండి, శుభ్రంగా తలదువి శుభ్రం చేయండి అంటే వస్త్రం చుట్టమంటే గబక్కన చుట్టమనే తలస్నానం చేసి శుభ్రంగా నీట్గా షేవింగ్ చేసి, అంతే కదా దాని అర్థం. అంతేలేదా ఊరికి గుడ్డ తెచ్చి కప్పటమా? గుడ్డ తెచ్చి కప్పేదే చచ్చిపోయిన శవానికి. బ్రతుకున్న శవానికి మంచి బట్టలు తోడగట్టే అర్థం ఏంటి? స్నానం గీనం అన్నీ చేసే కదా. మరి అది కూడా స్నానం చేయలేదు అంటారేమోనండి మీరు, ఎందుకంటే మన తెలివి అలా ఉంటుంది కదా. ఒక్కసారి శుభ్రంగా స్నానం చేయించి ఆ మురికి అంతా కడిగేసి శుభ్రం మంచి బట్టలు కట్టి వాచి పెట్టి ఉంగరం పెట్టి చెప్పులు తొడిగి శుభ్రం చేసి మంచి పశువుని తీసి వధించి పండగ చేసుకుందామంటే తండ్రి మనసు చూసావా? సూటిపటి మాటలు లేవు, అవమానాలు లేవు, హేళన చేయటం లేదు, కొట్టడం లేదు. అన్ని తన బాధ తను దిగమింగుకున్నాడు. ఒకప్పుడు వెళ్ళే రోజు బిడ్డకి ఆస్తి పంచే రోజు ఇవన్నీ దిగమింగుకొని బాధపడి పంచాడు. బుద్ధి వచ్చినప్పుడు వాడే వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి మనసు. బుద్ధి వచ్చి తిరిగి వస్తే వెంటనే కావలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని శుభ్రం చేసి తన సరసన కూర్చోబెట్టుకుని పండగ చేస్తున్నాడు. ఈరోజు మనకి రావాలి జ్ఞానం. ఈరోజు దారి తప్పిపోయాం చాలాసార్లు సందర్భాల్లో. నాకు ఇది ఇచ్చేసేయి అని వెళ్ళిపోతాం అంటాం, అంతే. నాకు బిడ్డ నువ్వు చాలు. ఇంట్లో అమ్మ నాన్నని తగాదాడతాం కదా, ఈరోజు నాకు ఆ బండి కొనాల్సిందే, నాకు ఆ పిల్లని చెయ్యాల్సిందే, అంతే కదా. నాకు ఈరోజు నాకు అది తేవాల్సిందే, నాకు ఈరోజు ఆ బైక్ కొనకపోతే నేను చచ్చిపోతా, నాకు ఆ పిల్లని చేయకపోతే ఇల్లు పెట్టి వెళ్ళిపోతా, లేకపోతే నాకు అలాంటి ఇల్లు కట్టి పెట్టాల్సిందే. ఇలా మనం ఎన్నిసార్లు మొండికేస్తే మన తల్లిదండ్రులు మనల్ని దిగమింగుకొని మన బాధల్ని భరించి తమ అవమానాలను సహిస్తూ మనల్ని ఈరోజు మన మీద ప్రేమను చంపుకోలేక, మనల్ని చంపుకోలేక మనం అడిగినవన్నీ ఎలా నెరవేరుస్తూ ఉన్నారో పరలోకపు తండ్రి కూడా అలాగనే. మనం అడగక ముందే గాలినిచ్చాడు, తల్లి దగ్గర పాలనిచ్చాడు, ఇప్పటివరకు రక్షణనిచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. అయినా సరే నువ్వు లోపడకపోయినా నాకు ఇంకా ఈరోజు ఈ గర్భం ఉంటే చాలు, తీసేసుకో, నాకు ఈరోజు ఈ ఉద్యోగం ఉంటే చాలు, ఇచ్చేస్తున్నాడు, నాకు ఈరోజు ఈ ఆస్తి కావాలి, ఇచ్చేస్తున్నాడు. ఎప్పుడైనా ఒకరోజు నువ్వు మారు మనసు పొందుతావని, ఇవన్నీ కాదు నాయన నీ దగ్గరికి నన్ను చేర్చుకొని అడుగుతావని, దారి తప్పిపోయిన మన పిల్లల పట్ల ప్రేమతో ఎదురు చూస్తూనేమన్నాడు. ఇంకా వస్తామేమో పరలోకానికి తీసుకెళ్దామని, ఇంకా వస్తామేమో తండ్రి ఆ పిల్ల మొజులో, ఆ ఆస్తి మొజులో, ఆ బంగారం మొజులో, ఆ పనికి మాలిన వస్తు వాహనాల మొజులో, ఈ శరీర సంబంధమైన అవసరాల మొజులో. ఏమిటి 3? శరీరాశ, నేత్రాశ, జీవడము. ఈ శరీర సంబంధమైన ఈ ఆశల్లో పడిపోయి నిన్ను విడిచిపెట్టేశాను తండ్రి నీకు వ్యతిరేకంగా, పరలోకానికి వ్యతిరేకంగా. ఆ మాట చదవండి. ఆ తండ్రి చదివిన ఆ అబ్బాయి అన్న మాట ఒకసారి చదువుతారా? 21వ వచనం. తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకునటానికి నీకు యోగ్యుడును కాని ఎవరైనా మనం వచ్చి మోకాళ్ళేసి అడుగుతామేమో, నాయనా
నిన్నటిదాకా నేను తప్పించుకొని తిరిగాను, నేను విడిచిపెట్టి తిరిగాను, భయంకరమైన పాపం చేశాను, నీ ఎదుటే పాపం చేశాను, నేను చేసిన పాప పరలోకానికి వ్యతిరేకంగా ఉంది, నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు తగదు, కానీ నన్ను క్షమించమని వచ్చి అడుగుతారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి ఈ రోజుకి కూడా. అందుకే మనలో చాలా మందిని బ్రతికించి ఉంచాడు. పాపం చేసిన దుర్మార్గులైన తప్పిపోయిన పిల్లలు అనేక మందిని ఈ భూమి మీద బ్రతికి ఉన్న క్రైస్తవ జనాంగం అని ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం కదా, పేరు పెట్టుకున్నాం కదా, బైబిళ్ళు పెట్టుకొని బైబిళ్ళు పట్టుకుని మీ క్రైస్తవులను చెప్పుకుంటున్న అనేక మంది ఇంకా దుర్మార్గుల్లో ఉండగానే, ఇంకా పాపంతో ఉండగానే, ఇంకా వాళ్ళని శిక్షించకుండా అనేక మందిని ఈరోజు బ్రతికింపజేశాడు. ఎందుకంటే ఒక్కడైన వాళ్ళల్లో, కొద్దిరైన కొంతమందిరైన వాళ్ళల్లో ఈరోజు తమ సన్నిధిలోకి వచ్చి తన సన్నిధిలో బ్రతిమలాడి కాళ్ళు పట్టుకొని పాదాల చెంత క్షమించండి ప్రభు అని అంటారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి వింటున్న వారు ఎంతమంది మాట ఆలోచిస్తున్నారో మీరు ఆలోచించుకోండి. మేము బాగానే ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం, మాదో ఏ లోపమో లేదు, ఏ పాపమో లేదు, మేము సూపర్ హే అనుకుంటుంటే మీ కర్మ, మీరు అలాగనే ఉండండి. కానీ ఎవరైనా కొందరైనా నిజమే నాలో ఇంకా లోపాలు ఉన్నాయి, నేను చాలా సరి చేసుకోవాలి, ఇలాగనే ఉంటే ఈరోజే నేను చనిపోతే దేవునికి వ్యతిరేకంగా ఉన్న పాపం నా మీద ఉంది, దోషారోపణ నేరారోపణ నా మీద ఇంకా మోపబడి ఉంది, ఖచ్చితంగా నేను పరలోకానికి అర్హుడు కాను, ప్రభు నాకు పరలోకం ఇవ్వడు అని అనుకుంటే మీలో ఈరోజే మారు మనసు పొందటానికి ఒక అవకాశం ఉంది. ఎక్కడుంది ఆ మాట తెలుసా? ఈరోజే రక్షణ దినము. కొరింథీ 2వ పత్రిక, ఆ మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మంచి మాట ఉంది, చూద్దామా? ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదవాలి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఆ అనుకూల సమయమందు నీ మొర ఆలకించాను, రక్షణ దినం మందు నిన్ను ఆదుకుంటానని మాట ఇచ్చాను కదా. ఆ రక్షణ దినం ఎప్పుడో తెలుసా? ఇదిగో రేపు అనుకుంటున్నావేమో, వచ్చే సంవత్సరం అనుకుంటున్నావేమో, పెళ్ళైనాక అనుకుంటున్నావేమో, ఉద్యోగం వచ్చాక అనుకుంటున్నావేమో, లేదంటే మీ గర్భఫలం ఒకటి వచ్చి ఒక బిడ్డ పుట్టాక అనుకుంటున్నావేమో. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఈరోజే. ఎందుకంటే రేపు ఉంటుందో లేదో తెలియదు మనకి. మారు మనసు పొందాలనుకుంటున్నారా? క్షమించమని అడగాలని సిద్ధపడుతూ ఉన్నారా? క్షమించబడటానికి మీకు ఇష్టంగా ఉంటే క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీ పాపాలు ఒప్పుకోవడానికి, తప్పిదాలు మన్నించమని అడగడానికి సిద్ధంగా ఉంటే మన్నించడానికైనా రెడీగా ఉన్నారు. ఈరోజే ఇదే చివరి దినమేమో తెలీదు, ఇదే అనుకూల సమయమో, ఇదే రక్షణ దినమో. ఈరోజు మీరు దారి తప్పిపోయిన వారు అయి ఉంటే, మేము దారిలోనే ఉన్నాము అనుకుంటే నో ప్రాబ్లం, అనుకున్న వారిని అలాగే ఉండనివ్వండి. ఎందుకంటే మన సామెతల గ్రంథంలో ఏం చదువుకున్నాం? 30వ అధ్యాయంలో 11-12 వచనాల్లో మేము బాగానే ఉన్నాం అనుకునే తరం ఉందట, ఉండనివ్వండి. అమ్మ నాన్నని రాచి రంపాన పెట్టే తరం ఉందట, ఉండనివ్వండి. క్షమించమని అడగకుండా బాగానే ఉన్నాం, మేము బ్రహ్మాండంగా ఉన్నామని ఏమాత్రం మారు మనసు పొందని తరం ఉంది. కడగబడని తరము, కడగబడని తరము, శుభ్రం లేని తరము, మురికి పట్టిన తరము ఉండనివ్వండి. కానీ మీకు ఒక బంపర్ ఛాన్స్, బంపర్ అవకాశం ఏంటి తెలుసా? ఒకవేళ మీరు కడగబడటానికి సిద్ధంగా ఉంటే మీ ప్రభు యేసు రక్తం సిద్ధంగా ఉంది కడగటానికి. ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే పరిశుద్ధాత్ముడు రెడీగా ఉన్నాడు మీలోనికి వచ్చి మీతో నివసించడానికి. పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశానని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే నీతో ఒప్పించడానికి ప్రభు ఆత్మ రెడీగా ఉంది. ఒప్పుకుంటారా? కడగబడతారా? తప్పులు సరి చేసుకుంటారా? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఎంతకంటే మంచి ఛాన్స్ రాదు. అప్పుడప్పుడు చెబుతాం కదా, అప్పుడప్పుడు ఇదిగో ఇదే చివరి అవకాశం, బంపర్ ఆఫర్, ఒకటి కంటే ఒకటి ఫ్రీ, ఒకటి కంటే 2 ఫ్రీ. అవునా? పరిగెడతాం కదా మనం. దేవుడు అంటున్నాడు ఇదే మిక్కిలి అనుకూల సమయం. రేపు ఉంటుందో లేదో తెలియదు. రేపు ఉంటే రేపటి దినం రేపటి చూసుకుంటుంది, ఉంటే అప్పుడు మరలా
ఆ రోజు పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయాసపడదాం. కానీ ఈ రోజు ఉన్న పాపంతో, ఈ రోజున్న మలినమైన హృదయంతో రేపట్లోనికి ప్రవేశిస్తే అది వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీలు, వడ్డీలు పెరిగి ఏమవుద్ది? రేపటికి ఇంకా పెరుగుద్ది. ఈ రోజే కడిగి శుభ్రం చేసుకుందాం. అవునా? ఏ రోజు మురికి ఆ రోజు కడుగుటానికే కష్టంగా ఉంటే పేర పెట్టుకుంటే కడగటం ఎంత కష్టం అండి? అవునా? అంత టైం ఉండొద్దా? ఉంటుందో లేదో తెలియదు. ఈ రోజు తప్పిదాలు ఈ రోజే ఒప్పేసుకుందాం. ఈరోజు మలినాన్ని ఈరోజే కడిగేసుకుందాం. దారి తప్పిన పిల్లల్ని కడిగి శుభ్రం చేయడానికి, దారిలో పెట్టుకోవడానికి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. జస్ట్ మనం ఆయన కనపడితే చాలు పరిగెట్టుకుంటూ మన దగ్గరకు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనికరపడి మీదపడి కావలించుకుని ముద్దు పెట్టుకున్నాడు ఈ తండ్రి. ఆయన కావలించుకుని నెత్తికెత్తుకుంటాడు. నా బిడ్డ తప్పు తెలుసుకున్నాడో హో, నా బిడ్డ పరిశుద్ధుడైనాడో హో అని ప్రపంచానికి చాటి చెప్పడానికి, ఇదిగో నా కుమారుడని మనల్ని ప్రపంచానికి ఎత్తి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధపడితే, మీరు రెడీగా ఉంటే తలలు వంచండి, నాతో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం.